గైస్ ఈ రోజు అయితే సింగపూర్ లో డే 2 అన్నమాట. మనము ఇక్కడ మెరీనా బే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద ట్రీస్ తెలుసు కదా సింగపూర్ సింబల్స్ అన్నమాట. ఇవి అవి ఉంటాయి, క్లౌడ్ ఫారెస్ట్ ఉంటుంది, ఇంకా రకరకాల థీమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి రావాలంటే మనం ఎంఆర్టీ ఏది యూజ్ చేయాలంటే చైనా టౌన్ నుండి నేను ఎక్కాను. సో చైనా టౌన్ నుండి గార్డెన్స్ ఆఫ్ ద బే అనేసి ఒక ఎంఆర్టీ స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగిపోండి డైరెక్ట్ వచ్చేస్తారు. సో ఇప్పుడు లోపల ఏమేమి ఉండిపోతున్నాయో చూపిస్తున్నానో వచ్చేసేయండి. సో ఇక్కడ మేము డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి. లైక్ మనకి క్లౌడ్ ఫారెస్ట్ ఉంటుంది, ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది, ఆ ట్రీస్ పైకి ఎక్కే అబ్జర్వేటరీ ఉంటుంది, స్కై వాక్ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ ప్రైస్ అయితే ఉంటుంది. సో మేమైతే అన్నీ తీసుకుంటే ఆస్తులు అమ్ముకోవాలి కాబట్టి జస్ట్ క్లౌడ్ ఫారెస్ట్ ఒకటి, ఫ్లవర్ గార్డెన్ ఒకటి టికెట్ తీసుకున్నాం. ఆ రెండింటికి కంబైన్డ్గా $32 అంటే ఇద్దరికి $64 అంటే ఇంచుమించు ₹5,000 తీసుకున్నారనమాట. సో ఇప్పుడు లోపల ఎలా ఉండిపోతుందో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం ఫ్లవర్ డ్రోమ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ లోపల అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది అండ్ నాకు తెలిసిన మట్టికి అది ఉంటుంది. బట్ ఇంకేమన్నా కొత్తగా అంటే వెరైటీగా ఉంటుందేమో చూద్దాం. ఈ ఫ్లవర్ డోమ్ అనేది లార్జెస్ట్ గ్రీన్ హౌస్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంతేకాదు ఈ గార్డెన్స్ బై ద బే అనేది సింగపూర్ కంట్రీ యొక్క నేషనల్ ఐకాన్ కూడా. 2018లో 50 మిలియన్ల పీపుల్ ఈ ప్లేస్ని సింగపూర్లో విజిట్ చేశారంట. సో చూడండి ఎంత టూరిస్ట్ అట్రాక్షన్ ఉందో ఈ ప్లేస్కి. బట్ సింగపూర్ నేషనల్ ఐకాన్ మాత్రమే కాదు, చాలా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ సింగపూర్ ఆల్సో. నా లైఫ్లో ఇన్ని రకాల ఫ్లవర్స్ ఒకే చోట ఎప్పుడూ చూడలేదు. అందులోని ఇవి ఎక్కడెక్కడ నుండో తెచ్చి గ్యాదర్ చేసిన ఫ్లవర్స్, ప్రపంచ నలుమూలల నుండి తీసుకొచ్చారంట ఇక్కడ ఎగ్జిబిట్కి. బట్ ఇవి ఎప్పుడు నేనైతే ప్రీవియస్గా కూడా చూడలేదు ఎక్కడ. ఈ ఫ్లవర్స్ చూడండి, అయితే ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సేమ్ గ్రీన్ ఆకుల్లాగే ఉన్నాయి కానీ ఇవి ఫ్లవర్స్. ఇవి కూడా గుత్తులుగా ఉన్నాయి కానీ ఫ్లవర్స్. కొన్ని వందలు వేల రకాల పువ్వులు, అందులో రకరకాల షేడ్స్, ఎక్కడా చూడలేనన్ని విడ్డూరంగా ఉన్నాయి పువ్వులన్నీ. చూడండి ఇవి ఆకుల్లా ఉన్నాయి కానీ పువ్వులు. నేనైతే ఇవి చూసి ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనుకున్నాను, బట్ కానే కాదు. దగ్గరికి వెళ్ళి చూసాక స్వచ్ఛంగా మంచి వాసన వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. ఓరి బాబు, ఈ ఫ్లవర్స్ ఏంట్రా బాబు ఇంత అద్భుతంగా ఉన్నాయి. నిజంగా నేను ఎక్కడో మానస సరోవరం లేదంటే హిమాలయాల్లో ఎక్కడో బ్రహ్మకమలాలు ఇలా ఇక్కడ ఎక్కడైనా ఉన్నానా అనిపిస్తుంది. నిజంగా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. నిజంగా నేచర్ని ప్రేమించే వాళ్ళైతే ఈ ప్లేస్కి వస్తే మైండ్ బ్లో అయిపోద్ది. బా ఏంటండి ఇది, వంకాయ కలర్ పువ్వు ఎంత బాగుంది అసలు. ఇక్కడున్న ఫ్లవర్స్ని అస్సలు ఫ్లక్ చేయకూడదు, జస్ట్ చూడడం, వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం వరకే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు అది. అబ్బా నేనైతే ఫిదా అయిపోయిన ఆ ఫ్లవర్కి.
చూడడానికి అన్ని ఫ్లవర్స్ ఒకలాగే అనిపిస్తున్నాయి కానీ బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రతిదీ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్. ఇంకా ఫ్లవర్ డౌన్ చూడడం అయితే అయిపోయింది. కొన్ని వందల వేల రకాలు చూసేసాము. ఇంకా కొంచెం వెదర్కి సర్కిల్లో నడుచుకొని వస్తే మనకి ఈ బ్రిడ్జ్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది చూడండి. కింద నుండి చూస్తే మొత్తం ఫ్లవర్ డౌన్ కనిపిస్తుంది. కొంచెం వెదర్కి వస్తే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఆర్టిఫిషియల్ వాటర్ ఫాలే. ఎంత బాగా ఏర్పాటు చేశారో చూడండి. అసలు ఈ బ్రిడ్జ్ నుండి చూస్తే సింగపూర్ ఫ్లైయర్ కూడా కనబడుతుంది బ్యాక్ సైడ్. అక్కడ నుండి కొంచెం ఎదురుకొస్తే ఇంకో థీమ్ ఉందన్నమాట, మౌంటైన్స్ రిలేటెడ్. చూడండి ఎంత బాగుందో. క్రిస్టల్స్ లా మెరుస్తున్నాయి మొత్తం. ఇదంతా డెకరేషన్ భలే ఉంది. ఈ లోపల ఫారెస్ట్ రిలేటెడ్ థీమ్స్ అన్నీ ఈ థియేటర్లో వేస్తారనమాట. జస్ట్ ఫారెస్ట్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, లోపల కల్చర్ ఎలా ఉంటుంది, మొత్తం అవన్నీ కళ్ళకు కనిపించినట్టు మనకి అద్దినట్టు చూపిస్తారనమాట, కళ్ళకు కట్టినట్టు. ఈ గార్డెన్స్ బై ద బే అనేది సింగపూర్లోనే కాదు మొత్తం వరల్డ్లోనే హైయెస్ట్ అంటే టాలెస్ట్ ఇండోర్ వాటర్ ఫాల్ ఉంది. అండ్ లష్ మౌంటైన్స్ విత్ ప్లాంట్స్ ఆల్సో. ఈ క్రిస్టల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దగ్గర నుండి చూస్తే దాని బ్యూటీనెస్ మీకు కనబడుతుంది. అంతేకాదు ద హిడెన్ ఫారెస్ట్ కూడా ఉంది. ఆల్రెడీ మీకు చూపించాను ఇందాక. మొత్తం లోపల ఫారెస్ట్ అనేది ఎట్లా ఉంటుంది, అట్మాస్ఫియర్ చూపిస్తారు. అండ్ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఒక ఫారెస్ట్ని కూడా క్రియేట్ చేశారు చూడండి. ఈ వాటర్ పడడం కానీ, ఆ లోపల ఆ పర్వతాలు, చెట్లు, మొత్తం ఫారెస్ట్ లోపల పొగ మంచు, ఇవన్నీ కూడా అట్లా అన్నమాట థీమ్. అంతేకాదు ఫారెస్ట్లు అవి కానీ చెట్లు ఇవి లేకపోతే మనకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది రాబోయే ఇయర్స్లో అనేది ఒక మంచి థీమ్ ద్వారా మనకు ఒక మంచి లెసన్ అనేది మనకు చెప్తున్నారనమాట. ఆర్టిఫిషియల్గా ఇక్కడ స్మోక్ని క్రియేట్ చేస్తున్నారనమాట. లైట్గా నీళ్లు తుప్పర్లు పడేలాగా వాళ్ళే. అసలు ఇదంతా చూస్తుంటే ఏదో ఫారెస్ట్ వైబ్స్ వస్తున్నాయి అనమాట. సో మనం కట్టిన 5,000 రూపాయల్లో కపుల్కి 5,000 కట్టాం కదా. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్ డోమ్ అయిపోయింది, తర్వాత ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ చూసాం, తర్వాత మౌంటైన్స్ చూసాం, తర్వాత ఏమో ఫారెస్ట్ అట్మాస్ఫియర్ కూడా చూసేసాం. ఇంక ఇవన్నీ అయిపోయాక బయటకి ఎగ్జిట్ అనమాట. బయట అయితే ఇలా కొన్ని గిఫ్ట్ ఆర్టికల్స్ అమ్ముతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. నాకైతే భలే నచ్చేసినాయి. చూడడానికి ఆర్టిఫిషియల్ అనిపించినాయి కానీ ఒరిజినల్ ఫ్లవర్స్ని వీళ్ళు ఇక్కడ ఈ క్రిస్టల్స్లో స్టోర్ చేసి అమ్ముతున్నారు. అంతేకాదు ఈ ఫ్లవర్స్తో చేసిన బ్రేస్లైట్స్ కానీ అండ్ హెయిర్ క్లిప్స్ కానీ అవన్నీ అమ్ముతారు. చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ టీ షర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ పీక్స్లో ఉంది. కాస్ట్ వచ్చేసి ఒక 1000 నుండి 2000 అట్లా పడుతున్నాయి. బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి. సో ఫైనల్గా మన రివ్యూ ఏంటంటే ఈ గార్డెన్స్ ఆఫ్ బేలో రకరకాల ఫారెస్ట్ థీమ్స్ ఉన్నాయి. అండ్ ఫ్లవర్ గార్డెన్స్, ఫ్లవర్స్, వాటర్ ఫాల్స్, చాలా థీమ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఒక ఫారెస్ట్ కల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ లోపల అట్మాస్ఫియర్ ఏంటి అనేది మొత్తం ఆర్టిఫిషియల్గా లోపల సృష్టించి పెట్టారనమాట. అంటే 2100 సంవత్సరంలో మనకి ఎట్లా అయిపోతుంది టెంపరేచర్ కానీ, ల్యాండ్స్ కానీ, మనుషులు కానీ, భూమి కానీ, అంటే పర్యావరణం అనేది ఫారెస్ట్ని కొట్టేయడం వలన పర్యావరణం పాడైపోయి మొత్తం భూమి ఎలా అయిపోతుంది అన్న దాని మీద ఒక మంచి కాన్సెప్ట్తో ఇవన్నీ నిర్మించారనమాట. బాగుంది, చూడొచ్చు. కానీ దీనికి మేము 5,000 పెట్టామా అని అనిపించింది ఇద్దరి మీద. బట్ ఓకే, ఇంకా తప్పదు, ఇంకేం చేస్తాం. $64 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. బట్ ఫైనల్గా అయితే ఇది మన రివ్యూ అనమాట దీని మీద, గార్డెన్స్ ఆఫ్ బే మీద. నెక్స్ట్ అక్కడ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం రండి. ఈ బే ఫ్రంట్ ఎంఆర్టీ స్టేషన్ కింద అయితే మనకి చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉంది. సో ఈ షాపింగ్ మాల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇందులో 100 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు లోపల ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నాను రండి. కొన్ని 100,000 రకాల బ్రాండ్స్ బట్టలు అమ్ముతూనే ఉన్నారు.
ఏవేవో యాక్సరీస్ షాపింగ్ బాబోయ్ మామూలుగా లేదు. కాస్ట్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. మనమైతే కొనలేమండి. అండ్ లోపల చూడండి పూలు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక పూల్ని ఒక మాల్లో చూడడం. అందులో మళ్ళీ బోటింగ్ పెడుతున్నారు. ఆ బోటింగ్కి మళ్ళీ ఛార్జెస్ కూడా ఉన్నాయి, ఫ్రీ అయితే కాదు. పైన లాంజెస్ కేసినో కూడా ఉన్నాయి. పిచ్చి పీక్స్. అండ్ ఫుడ్ కూడా రేట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనమైతే అంత స్పెండ్ చేయలేము ఇక్కడ డబ్బులు. ఏదో వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అంతే, సింపుల్. ఈ మాల్ మొత్తం తిరిగి చూడాలి, షాపింగ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక 3 నుండి 5 గంటలు అయితే పడుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు వెళ్ళండి, ఓపిక లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు స్కిప్ చేసేయాలి. బ్రాండ్స్ అంటే పిచ్చున్నోళ్ళు, ఒరిజినల్ బ్రాండ్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ మాల్ చాలా కాస్ట్లీ ఉంది. బాగా బలిసిన వాళ్ళు, పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు, షాపింగ్ బాగా చేసేటోళ్ళు ఒకవేళ వస్తే ఈ మాల్కి వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ క్యాసినో ఉంది అండ్ లాంజెస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, చాలా రకాల బ్రాండ్ షాప్స్ ఉన్నాయి కూడా ఇక్కడ. ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నార్మల్ కొంచెం మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు వెళ్తే కనుక ఏమీ కొనలేరు, అసలు ఏమీ కొనలేరు, ఏం కొనలేరు, కష్టం. మేము కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి లంచ్ చేసి ఈవినింగ్ 4 ఆ టైంకి అయితే మేము మెర్లిన్ పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ నుండి చూస్తే మొత్తం సింగపూర్ మొత్తం కనబడుతుందండి. మనమైతే ఇప్పుడు మెర్లిన్ పార్క్ వచ్చాము. మెర్లిన్ పార్క్ తెలుసు కదా, లైక్ ఒక హాఫ్ ఏమో లయన్ ఉంటుంది, ఇంకో హాఫ్ ఏమో చాప్ ఉంటుంది. సో రెండిటి బాడీ కలిపి సింబల్ అనమాట. సో సింగపూర్లో దిస్ ఈజ్ అ ఫేమస్ వన్. అండ్ ఇక్కడ నుండి చూస్తే మనకి సింగపూర్ ఫ్లైయర్ కనబడుతుంది. అండ్ పడవలా ఉండేవి కూడా సింబల్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం కనిపిస్తాయి అనమాట. సింగపూర్ వచ్చాము అని తెలియాలంటే ఇదే మెయిన్ థింగ్. ఖచ్చితంగా ఇక్కడికి అందరూ వచ్చి వెళ్తారు. సో చూడండి వ్యూ. ఇదే సగం ఫిష్ సగం లైన్ ఉన్న సింబల్ అనమాట. దాంట్లోంచి వాటర్ వస్తున్నాయి. ఇదేమో మెరీన్ బే శాండ్స్ అనమాట. తర్వాత అదేమో సింగపూర్ ఫ్లైయర్. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్. అసలు అక్కడ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసాము. తర్వాత వచ్చేసి సింగపూర్ క్లాక్ వేకి వచ్చేసామన్నమాట. మీకు ప్లేసెస్ ఎలా వెళ్ళాలి ఏంటి తెలియకపోతే నియర్ బై MRT స్టేషన్కి వెళ్ళిపోండి. అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు. ఇక్కడ మంచి ఎంటర్టైన్మెంట్ కానీ, పబ్బింగ్ కానీ, నైట్ లైఫ్ కానీ కావాలి అనుకుంటే ఈ సింగపూర్లో క్వార్క్ వేకి వచ్చేసేయాలన్నమాట. It was a free basketball right there, right open. మేము వెళ్ళిన టైంకి మలేషియా సింగపూర్ మధ్యలో బాస్కెట్బాల్ గేమ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ మొత్తం క్రౌడ్ ఫుల్ ఉందన్నమాట. ఫన్ యాక్టివిటీ జరుగుతుంది. అండ్ క్రూజ్ కూడా ఉంది. ఆ క్రూజ్ 15 నిమిషాలు తిప్పుతారనమాట. మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్, నైట్ ఈ మొత్తం అంతా సింగపూర్ లైఫ్ అంతా కనబడుతుంది నైట్. సో ఆ క్రూజ్ ఎక్కడానికి ఒక్కొక్క పర్సన్కి 2000 అనమాట. 15 నిమిషాలు తిప్పుతారు. మేమైతే అవాయిడ్ చేసాము, ఎందుకులే డబ్బులు బొక్క అని చెప్పి ఇక్కడ నుండే చూసామన్నీ. బట్ సింగపూర్ని మొత్తం చూడాలి, నీట్గా నైట్ మొత్తం ఆ వ్యూస్ చూడాలి, ఆస్వాదించాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్రూజ్ ట్రిప్ అయితే మిస్ అవ్వకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.